విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు ప్రధాని మోడీ. 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్న మోడీ రాష్ట్రాలు, కేంద్రం, ప్రభుత్వం సయోధ్యతో పనిచేస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశ అంతర్గత భద్రత ఎదుర్కొంటున్న సవాళ్లపై తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. लेकिन मुझे खुशी है कि गृह मंत्री श्रीमान राजनाथ सिंह जी ने इस प्रक्रिया को फिर से शुरू करने का प्रयास किया। पिछले एक साल में वे देश भर की 5 आंचलिक परिषदों की बैठक बुला चुके हैं। इस दौरान संवाद और संपर्क का सिलसिला बढ़ने का ही नतीजा है कि आज हम सभी यहां इकट्ठे हुए हैं। देश का विकास तभी संभव है जब केंद्र और राज्य कंधे से कंधा मिलाकर के चले। బల పరీక్షకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నబమ్ టుకీని కాంగ్రెస్ పార్టీ తప్పించింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పేమా ఖండు ఎన్నికయ్యారు. సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా పేమా ఖండు ఎంపికయ్యారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి నబమ్ టుకీ సీఎల్పీ నేత పదవికి రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తిరుగుబాటు నేతలను కాంగ్రెస్ పార్టీ బుజ్జగించింది. పేమా ఖండు ప్రమాణం చేశాకే అసెంబ్లీలో బల నిరూపణ జరుగుతుంది. జమ్మూ కశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 3 తీవ్రవాదులు హతమయ్యారు. మరోవైపు కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బుర్హాన్ ఎన్కౌంటర్తో తలెత్తిన ఘర్షణలు ఇంకా చల్లారలేదు. 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసి ఉన్నాయి. స్థానిక యువతను పాక్ ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలపై దృష్టి సారించిన ప్రభుత్వం శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు వేర్పాటువాదులతోనూ చర్చలు జరుపుతోంది. భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. నగరంలో కురుస్తున్న నాన్ స్టాప్ వర్షానికి రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ఇండియా గేట్ కు వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అయితే హోరెత్తిన వాన కారణంగా నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. టర్కీలో సైనిక తిరుగుబాటు బెడిసికొట్టింది. తిరుగుబాటు నేతలు, సైనికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు 800 మంది అరెస్ట్ చేశారు. తిరుగుబాటు నేతలను ఏరిపారేయాలని అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సైనిక తిరుగుబాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 90కి చేరింది. అంకారాను నో ప్లే జోన్ గా ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. రియో ఒలింపిక్స్ కు ఎంపికైన భారత్ క్రీడాకారులకు విభిన్న వర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. మల్లయోధుడు యోగేంద్ర యాదవ్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. కేంద్ర మంత్రి, ఉక్కు మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగేంద్ర యాదవ్ టీ-షర్ట్ కు సెయిల్ లోగోను అలంకరించి గౌరవించారు. రియో ఒలింపిక్స్
కు అర్హత సాధించిన కేరళ ఈతగాడు సజ్జన్ ప్రకాష్ ను ఘనంగా సన్మానించారు ఆ రాష్ట్ర మంత్రులు. స్విమ్మింగ్ బటర్ఫ్లై విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న సజ్జన్ తప్పక మెడల్ సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అలాగే గత నేషనల్ గేమ్స్ లో అద్భుతంగా రాణించిన సజ్జన్ భారత్ ఖాతాలో మెడల్ చేర్చడం ఖాయమంటున్నారు అతని కోచ్. హిందీ చిత్రం ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటుడు అర్షాద్ వర్సి, అదితి రావ్ హైదరీ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మనీష్ జా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కామెడీకి ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Myself, Vaisa Sukla, from 34-25. मेरी अखियों ने लिखे लव लेटर वे, ओ मेरी अखियों ने लिखे लव लेटर वे, सजना तो जान से बेटर वे, सजना हम प्रेजेंटेबल तो लग रहे हैं ना? भैया जी गद्दा झाड़ दिए। कब से खाली था दिल का मोहल्ला, ओ हमारी सजनिया तू ही तो आके बस गई। डियर लव, हम इस प्यार को एक नाम देना चाहते हैं, लेकिन उससे पहले थोड़ा सुधर जाए। कुत्ते की पूंछ सीधी हो सकती है, लेकिन माइकल जैसा आदमी नहीं सुधर सकता। माइकल ने जो किया न कभी किसी ने किया होगा न करेगा।